కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు మొదటి 3 పార్ట్లు చూడకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా మీరు ఇలాంటి వీడియోలు రోజూ చూడొచ్చు. పింకీ స్టీవ్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకని స్టీవ్ బాధతో ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పింకీ వెంటనే తన అన్నయ్యను వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్తుంది. అలాగే తన అన్నయ్యతో, అన్నయ్య నువ్వు ఏమీ కంగారు పడకు, చాలా డబ్బు ఖర్చు పెట్టి టాప్ డాక్టర్లతో నీకు సర్జరీ ఏర్పాటు చేశాను అని చెప్తుంది. ఈసారి ఎలాగైనా సరే నీకు నయం చేపిస్తానని మాట ఇస్తుంది. కాని అన్నయ్య మాత్రం నా కోసం నువ్వు ఇబ్బంది పడకు, ఇప్పటికే నువ్వు నా వైద్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నావు. ఇంకా నా కోసం డబ్బులు వేస్ట్ చేయొద్దు అని అంటాడు. కాని పింకీ చిన్నప్పటినుంచి మనమిద్దరం ఒకే అనాథాశ్రమంలో పెరిగాము. నాకు ఈ ప్రపంచంలో మిగిలి ఉన్నది నువ్వు తప్ప ఎవరూ లేరు అని అంటుంది. దయచేసి వైద్యానికి సహకరించి నువ్వు తప్పకుండా ఆరోగ్యంగా మారాలి అని ఇతడికి నచ్చచెప్పుతుంది. ఇంతలో డాక్టర్ ఈమెను బయటే ఆపేసి పేషెంట్ తప్ప మిగతా వాళ్లకి ఆపరేషన్ రూంలోకి ప్రవేశం లేదని చెప్తాడు. ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకని పింకీ ఆపరేషన్ రూమ్ బయట ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అర్ధరాత్రి సమయంలో స్టీవ్ పింకీ ఆఫీస్ దగ్గరకు వెళ్లి, పింకీ బయటకురా, నీకోసం నేను వచ్చాను. వీధిలో కుక్కలను బాగు చేయాలని అన్నావు కదా, సరే నేను వచ్చేశాను, ఇద్దరం కలిసే చేద్దాము ఆ పని అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ పింకీ ఎప్పుడో ఇక్కడ ఉద్యోగం మానేసింది అని చెప్తాడు. ఉద్యోగం మానేసింది అని చెప్పగానే స్టీవ్ సెక్యూరిటీ చొక్కా పట్టుకుని, ఉద్యోగం మానేసిందా, అయితే పింకీ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కాని సెక్యూరిటీ ఆమె ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు స్టీవ్ అన్నీ అబద్ధాలు చెప్పావా అని పింకీను తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇతడు భారీ వర్షంలో తడుస్తూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఇతడు జారి కింద పడిపోతాడు. అలాగే పింకీని తలుచుకుంటూ బాధపడుతూ ఆమె మీద కోపంతో రోడ్డును తన పిడికిలితో గుద్దుతూ ఉంటాడు. దీంతో ఇతడి చేతికి గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. అలాగే పింకీ, నువ్వు అన్నీ నాకు అబద్ధాలు చెప్పావు, మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని నన్ను వదిలేసి పారిపోయావు అని అంటాడు. నువ్వు నాతో మొదటినుంచి అబద్ధాలు చెప్తూ అబద్ధపు రిలేషన్ నటించావు, ఇప్పుడు నీకు నేను అవసరం లేదు కదా అని అంటాడు. మరోపక్క విదేశాల్లో ఉన్న పింకీ తన అన్నయ్యకు ఆపరేషన్ చేయించాక అతడికి తినమని ఆపిల్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో పక్కనే ఉన్న టీవీలో పింకీ అనే అమ్మాయి డాగ్ ట్రైనర్గా పనిచేస్తూ వివిధ ఇళ్లల్లో పర్సనల్ ట్రైనర్గా పనిచేసి ఎవరికీ చెప్పకుండా పారిపోయింది అని, ఆమె కోసం స్టార్ కంపెనీ అధినేత అయిన స్టీవ్ పిచ్చోడిలా రోడ్ల మీద తిరుగుతున్నాడని వార్తలో చెప్తారు. ఆ వార్తలు వింటూ పింకీ పరధ్యానంలో నీళ్లు గ్లాసులో నిండుగా పోసేస్తుంది. ఇది చూసి అన్నయ్య, పింకీ నీకేమైంది అని అంటాడు. అయితే పింకీ అబ్బే ఏమీ లేదని కవర్ చేస్తుంది. అలాగే తన అన్నయ్యకు తాగమని మంచినీరు ఇస్తుంది. తర్వాత రోజు పింకీ తన అన్నయ్య కోసం టిఫిన్ రెడీ చేసి తెస్తుంది. అప్పుడు అన్నయ్య విమానం టికెట్లు తెస్తాడు. అయితే పింకీ ఏమిటి ఇవి అని అన్నయ్య అని అడుగుతుంది. కాని అన్నయ్య, మనం వచ్చి ఇప్పటికే 3 ఏళ్లు అయింది. నువ్వు అందరినీ మోసం చేయొచ్చుగాని అన్నయ్యను మోసం చేయలేవు, పద మన ఇంటికి తిరిగి వెడదామని అంటాడు. మరోపక్క స్టీవ్ పూర్తిగా మారిపోయి తమ కుటుంబ కంపెనీకి బాస్గా మారుతాడు. అయితే ఆఫీసులోకి రాగానే పక్కనే ఉన్న అసిస్టెంట్, సార్ పింకీ తిరిగి వచ్చేసిందని చెప్తాడు. అప్పుడు స్టీవ్, ఇన్నాళ్లకు తిరిగి వచ్చావా పింకీ అని అనుకుంటాడు. అలాగే పింకీ మరొక కంపెనీ ద్వారా డాగ్ ట్రైనీగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె బాస్ అక్కడికి వచ్చి, పింకీ నీ స్కిల్స్ చాలా బాగున్నాయి, నువ్వు వచ్చి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ కుక్కలన్నీ నీకు బాగా అలవాటు అయిపోయాయి అని అంటాడు. మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నిజానికి కుక్కల పెంపకం అనేది చాలా మనసు పెట్టి చేయాలి. వీటి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీటి మనసు అర్థం చేసుకుంటే ఇవి చక్కగా మన మాట వింటాయి అని చెప్తుంది. అయితే మేనేజర్, నువ్వు మా కంపెనీకి చాలా హెల్ప్ చేస్తున్నావ్, నువ్వు వచ్చావో లేదో మనకి గాలా అనే చారిటీ నుండి ఇన్విటేషన్ వచ్చింది. దీనికి 3 ఏళ్ల కోసం అప్లై చేస్తుంటే నువ్వు వచ్చాక అప్రూవల్ వచ్చిందని చెప్తాడు. అయితే ఈ చారిటీ నుండి పెట్టుబడి పెట్టే బాస్ ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, నువ్వు నీ టీం మెంబర్తో పాటు అతడితో తిరుగుతూ మన అన్ని పార్క్స్ చూపిస్తూ అతడిని మెప్పించాలి. అలాగే అతడితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని, ఇదంతా సవ్యంగా చేస్తే నీ జీతం కూడా పెంచుతామని చెప్తాడు. అప్పుడు పింకీ, నాకు సాధ్యమైనంతవరకు అతడిని మెప్పిస్తాను సార్ అని అంటుంది. మరోపక్క స్టీవ్కు అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్లుగానే పింకీ కంపెనీకి ఇన్విటేషన్ పంపాను, దీనికి పింకీను బాధ్యతగా వాళ్లు నియమించారని చెప్తాడు. అయితే స్టీవ్ మాత్రం ఈ 3 ఏళ్లలో పింకీ ఇంకా అలా మనసు లేని దాని లాగానే ఉందా లేక మారిందో చూద్దామని అనుకుంటాడు. ఒకవేళ ఆమె నన్ను క్షమాపణ అడిగితే వెంటనే ఆమెను క్షమించేయాలని అనుకుంటాడు. ఇది వింటున్న ఇతడి తల్లి, ఎవరిని క్షమిస్తావు అని అడుగుతుంది. వెంటనే స్టీవ్, అదేమీ లేదమ్మా అని అంటాడు. అప్పుడు తల్లి, ఈరోజు సాయంత్రం జరిగే పార్టీ చాలా ముఖ్యమైనది,
మన కంపెనీకి చెందిన చాలా ఉద్యోగులు అలాగే రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. ఇదే మంచి సమయం కాబట్టి నీకు రోజీతో పెళ్లి చేస్తున్నట్లు కూడా సాయంత్రం పార్టీలో ప్రకటిస్తానని చెప్తుంది. ఇది విని స్టీవ్ షాక్ అయిపోతాడు. అయితే సాయంత్రం అవ్వగానే పార్టీ మొదలవుతుంది. అప్పుడు పింకీ తన సహ ఉద్యోగితో ఆ పార్టీకి వస్తుంది. అయితే పింకీ ఫ్రెండ్ మన గెస్ట్ వచ్చేలోపు ఏదైనా తిందామని చెప్పగా వీరిద్దరూ తింటూ ఉంటారు. అయితే పింకీ ఈ కంపెనీ వాళ్ళు ఎప్పటినుంచి ఇలా కుక్కలను కాపాడే మనలాంటి కంపెనీలకి స్పాన్సర్షిప్ చేస్తున్నారని అడగగా గత 3 ఏళ్లుగా స్టార్ కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుందని ఫ్రెండ్ చెప్తుంది. స్టార్ కంపెనీ చేపట్టిన ఈ కార్యక్రమం అంతా స్టీవ్ అనే కుర్రాడి వల్లే స్టార్ట్ అయిందని, ఇతడు తన కంపెనీ అయిన స్టార్ కంపెనీలో కుక్కల పెంపకం మీద ప్రోగ్రామ్స్ పెట్టి ఎంకరేజ్ చేయడం వల్ల మిగతా కంపెనీ వాళ్లు కూడా ఇదే మాదిరిగా మనలాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నారని చెప్తుంది. అప్పుడు పింకీ ఇంతకీ స్టీవ్ ఎవరు అనగా, స్టీవ్ తెలియదా స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అని ఫ్రెండ్ చెప్తుంది. అతడి గురించి నీకో సీక్రెట్ చెప్పనా అని అంటుంది. స్టీవ్ ఒకప్పుడు రోడ్లపై తిరుగుతూ వీధి కుక్కలతో కలిసి పడుకునేవాడట. రాత్రిపూట కూడా రోడ్ల మీదనే కుక్కలతో పడుకుంటే ఇదంతా ఫోన్లో రికార్డు చేసి అందరూ సోషల్ మీడియాలో పెట్టేశారు. వారం రోజుల వరకు అతడి గురించే న్యూస్ వచ్చిందని చెప్తుంది. మేమంతా అతడికి పిచ్చి పట్టింది అని అనుకున్నాము అని కూడా అంటుంది. అయితే పింకీ అది పిచ్చి ఏమీ కాదు అని అంటుంది. అప్పుడు ఫ్రెండ్ అవును స్టీవ్ చాలా అందంగా హ్యాండ్సమ్గా ఉంటాడు. అలాంటి వాడికి పిచ్చి ఎందుకు ఉంటుంది అని అంటుంది. అదే సమయంలో అక్కడున్న వారంతా స్టీవ్ గారు వస్తున్నారు, దయచేసి అందరూ దారి ఇవ్వండి అంటూ అరుస్తారు. అప్పుడు స్టీవ్ హుందాగా మెట్ల మీద నుంచి పార్టీలోకి వస్తూ ఉంటాడు. అయితే స్టీవ్ గత 3 ఏళ్లుగా కుక్కలని పెంచే చారిటీకి కోట్లలో సహాయం చేశాడని, ఎందరో కోటీశ్వరులకు దీటుగా ఒంటి చేత్తో డాగ్ కంపెనీలకి సాయాన్ని అందిస్తున్నాడని అందరూ అంటూ ఉంటారు. అయితే అతడి పక్కనున్న రోజీను కూడా మీడియా వాళ్లు వీరిద్దరి జోడీ చూడముచ్చటగా ఉందంటూ, చూస్తుంటే వీరిద్దరూ కలిసి గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నారని అంటారు. అప్పుడు స్నేహితురాలు పింకీను అదిగో బాస్ వచ్చేశాడు, మన కంపెనీ తరపున అతడికి మర్యాదలు చెయ్యి అంటూ పింకీని తోసేస్తుంది. అయితే పింకీని చూసి రోజీ ఇది ఇక్కడ ఏం చేస్తుంది అని అంటుంది. అయితే పింకీ స్టీవ్కు చేతిని ఇస్తూ నా పేరు పింకీ సార్, నేను ఎల్లో డాగ్ ఫోర్స్ కంపెనీ నుండి వచ్చాను అని అంటుంది. మా కుక్కల కోసం మీరు డొనేషన్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉందని అంటుంది. కాని స్టీవ్ ఓరి నాయనో దీనికి అసలు నేను గుర్తు ఉన్నానా అని అనుకుని ఆమె చేతిని పక్కకి తోసేస్తాడు. వెంటనే స్నేహితురాలు స్టీవ్ గారికి అలా దగ్గరగా వెళ్లడం ఇష్టం ఉండదు అని చెప్తుంది. అయితే పింకీ దగ్గరగా వెళ్లడం నచ్చదా ఇదెప్పటినుండి అని అంటుంది. ఇంతలో స్టీవ్ తల్లి అక్కడికి వచ్చి మీరంతా ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కంపెనీ పెట్టిన ఈ పార్టీకి ముఖ్య ఉద్దేశం ఇలాంటి మరిన్ని సేవలు మన సిటీలో చేయడం కోసమే అని చెప్తుంది. ఇది వినగానే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడు ఈమె మళ్ళీ ఈరోజు మీకోసం నేను మరొక శుభవార్త చెప్పబోతున్నానని అంటుంది. ఇది విని స్టీవ్ ఆగు అమ్మా అని రోజీ చేతిని పట్టుకుని ఆమెను తన తల్లి దగ్గరకు తీసుకువెళ్ళి ఇది ముఖ్యమైన శుభవార్త కదా, ఈ శుభవార్తను నేను నా నోటితోనే చెప్తానని అంటాడు. అలాగే స్టీవ్ ఒకప్పుడు ఒక మనిషి నాతో నమ్మకంగా ఉండాలని నీతులు చెప్పారు, కాని వాళ్లే నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసి పారిపోయారు. నన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఒంటరిగా ఉండటం అంటే అసహ్యం అని చెప్తూ ఉంటాడు. ఇది వింటున్న పింకీ స్టీవ్కి నా మీద పగ ఉన్నట్లు ఉందని అంటుంది. అప్పుడు ఫ్రెండ్ పగ ఏమిటి పింకీను అడుగుతుంది. అప్పుడు పింకీ అదేమీ లేదు, ఒకప్పుడు నేను బాగా కఠినంగా ఉన్న కుక్కను ట్రైనింగ్ చేశాను, దానితో మనం జాగ్రత్తగా లేకపోతే అది నన్ను కరిచేసేది అని చెప్పగా, కానీ స్నేహితురాలు అదెలా సాధ్యం, నీ చేతిలో ట్రైనింగ్ అయ్యాక కూడా కుక్క కఠినంగా ఎందుకు ఉంటుందని అంటుంది. ఇదంతా గమనిస్తున్న స్టీవ్ నేను అనుకున్నట్లుగానే ఆమె డబ్బు తీసుకుని పారిపోయింది. అలాగే నేనంటే ఇప్పటికీ కొంచెం కూడా ఆమెకి ప్రేమ లేదు. కాని అదే సమయంలో రోజీ నా పక్కనే ఉంటూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. అందుకని మీ సమక్షంలో నేను రోజీని పెళ్లి చేసుకుంటానని ప్రకటిస్తున్నాను అని చెప్తాడు. ఇది చూడగానే పింకీ షాక్ అయిపోతుంది. అలాగే పింకీ మనసులో స్టీవ్ మొత్తానికి మారిపోయాడు. తనకు కావలసిన భాగస్వాన్ని కూడా ఎంచుకున్నాడు. నా ట్రైనింగ్ ఇతడికి బాగా పనికి వచ్చింది అని అనుకుంటుంది. అలాగే స్నేహితురాలతో ఈ కంపెనీతో రిలేషన్ పెంచుకోవడం అనేది నీ చేతిలో పెడుతున్నా, నాకు ఇక్కడ కంఫర్ట్గా లేదు, నేను వెళ్ళిపోతున్నా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లగానే స్టీవ్ కూడా రోజీ చేతిని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రోజీ స్టీవ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటుంది. అయితే ఆ హోటల్ పెద్దగా ఉండటం వల్ల పింకీకు బయటకు వెళ్లే దారి గుర్తుండదు. ఇంతలో స్టీవ్ ఒక్కసారిగా పింకీను పక్కకు లాగేస్తాడు. అలాగే ఆమెతో 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ నువ్వు తప్పించుకునే తిరుగుతున్నావు, అసలు నాతో నీకు ఏమీ చెప్పాలని లేదా అని అడుగుతాడు. అయితే పింకీ మీకు కంగ్రాట్స్ అని అంటుంది. అయితే స్టీవ్ దేనికి కంగ్రాట్స్ అని అనగా
పింకీ మాత్రం మీ కొత్త పెళ్లి జీవితానికి అని అంటుంది. ఇది విని స్టీవ్ కోపంతో గోడమీద కొడతాడు. అలాగే ఈమెతో నేను నీకు వద్దా అని అంటాడు. అయితే పింకీ నీకసలు నా నుండి ఏమి కావాలి అని అంటుంది. ఓహో, నీ తల మీద మసాజ్ చేయనా? సరే, నువ్వు నాకు డబ్బులు ఇస్తూ ఉంటే నువ్వు అడిగేవి అన్నీ చేస్తూ ఉంటాను అని అంటుంది. ఇది విని స్టీవ్ ఈమె చేతిని పట్టుకుని దయచేసి బయటకి పో, ఇంకెప్పుడూ నాకు కనపడని అంత దూరం వెళ్ళిపో అని అంటాడు. దీనితో పింకీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే అక్కడికి రోజీ వచ్చి ఒక్కసారిగా పింకీ చెంపపై కొడుతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నేను ఉండగానే స్టీవ్తో అసభ్యంగా ప్రవర్తిస్తావు అని తిడుతుంది. నీ ముఖానికి అప్పుడే డబ్బులు కొట్టి పంపేశాముగా, మళ్ళెందుకు వచ్చావు అని నిలదీస్తుంది. అప్పుడు స్టీవ్ వచ్చి రోజీతో ఆమెను ఎందుకు కొట్టావు అని అంటాడు. ఇంతలో పింకీ రోజీను తిరిగి కొడుతుంది. దీనితో రోజీ నన్నే కొడతావా అని అంటుంది. అయితే పింకీ, నేనేమైనా నీ ఉద్యోగినా నన్ను కొట్టావు? ముందు నీ కాబోయే భర్తను అదుపులో పెట్టుకో, అతడే నా మీదకి వస్తున్నాడు. ఆ తర్వాత చేయొచ్చులే నా మీద నీ రౌడీయిజం అని అంటుంది. సరే, నువ్వే అన్నావు కదా అతడు నా కాబోయే భర్త అని, ఇంక నువ్వు జాగ్రత్తగా ఉండు, అతడి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకు అని అంటుంది. నీలాంటి వాళ్ళు కుక్కలతోనే ఉండాలి అని కూడా అంటుంది. ఇది విన్నాక స్టీవ్ నోరుమూయ్ అంటూ రోజీను తిడతాడు. అప్పుడు రోజీ, ఏంటి స్టీవ్, నువ్వు ఇంకా దీని మోజులోనే ఉన్నావా? ఇది డబ్బు కోసం గడ్డి తినే మనిషి, ఇలాంటి దానిమీదనా నువ్వు కేరింగ్ చూపిస్తావు అని అంటుంది. ఇది విని పింకీ, అవును, సరిగ్గా చెప్పావు, మీ ఇద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అథర్ అని చెప్తుంది. అలాగే మీ ఇద్దరికీ ముందుగా పెళ్లి అవుతున్నందుకు శుభాకాంక్షలు అంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న స్టీవ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో పింకీకు తన మేనేజర్ ఫోన్ చేస్తాడు. పింకీ, ఇప్పుడే స్టార్ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చే స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేశారు. వాళ్ల నుండి వచ్చే డొనేషన్ ఇక మన కంపెనీకి రాదు. దీనితో మన దగ్గర ఉన్న కుక్కలు పెంచడానికి సరిపడా డబ్బులు లేవు. అందువల్ల వచ్చే నెల నుండి మన కుక్కలు అన్నీ ఆకలితో పస్తులు ఉండాలి అని అంటాడు. కథ ఇక్కడితో అవలేదు. తరువాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 5 అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు రోజూ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.